తెలీదు, ఇట్స్ బిట్ పర్సనల్, బట్ నా ఫీలింగ్ షేర్ చేసుకోవాలనుకున్నాను. వాళ్ళ పిల్లలకి పీరియడ్స్ వస్తే ఈవెన్ మామ్స్ కూడా ఫీల్ అవుతారు. అంటే పాపకు వచ్చిన ప్రతిసారి అదెందుకో నేను కూడా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. నాన్న హలో, నమస్తే, అందరు బాగున్నారా? మా ఆయన అయితే టొరంటో వెళ్ళేసి వచ్చేసారండి. తర్వాత ఇంకా మనకి బ్లాక్ ఫ్రైడే వచ్చింది, థ్యాంక్స్ గివింగ్ వచ్చింది. ఈలోపు నాకు చేసుకునే పనులు చాలా ఉన్నాయి. ఏంటంటే అబ్బి చూడండి ఎంత మెస్ చేశాడో అక్కడ. వాడికి ఏదైనా క్రాఫ్ట్ ఐడియా వచ్చింది అంటే అన్నీ తెచ్చి ఈ కార్పెట్ మీదనే పడేశాడు. ఈ స్పేస్ ఉంది కదా, ఇది నాకే ఫిక్స్ అనుకుంటాను నేను ఎప్పుడు. కానీ ఇప్పుడు అది నాకు ఒక్కదానికే కాదు, ఈవెన్ అభిది నాది మ్యూచువల్ స్పేస్ అనమాట. ఆ క్రాఫ్టింగ్ స్టేషన్ మొత్తం. వింటర్ స్టార్ట్ అయిపోయింది, మొక్కలకి ఇప్పుడు ఇంకా ఎండ కూడా పెద్దగా రాదు, దీనికి ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అవసరము. అందుకే ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే అవన్నీ క్లీన్ చేద్దాము, ఆ స్పేస్ అవన్నీ పక్కన పెట్టేసి ఆ స్పేస్ అంతా క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి అవన్నీ క్లియర్ అవుట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఆ మొక్కలన్నీ చాలా డల్గా అయిపోయాయి. కొంచెం వాటర్ కూడా తక్కువ వేస్తున్నాను. వింటర్లో చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాలి, అటు ఇటు కాకుండా. కొంచెం ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా అవి ఆకులు రాలిపోవడము, లేదంటే ఈ కింద చూసారా అవన్నీ వాటంతట అవే ఆకులు రాలిపోయాయి. అందుకే చాలా జాగ్రత్తగా వాటరింగ్ చేయాలి. నేనేమో ఇంకా ఈ టేబుల్ మీద మట్టి ఎక్కువ పడుతూ ఉంటుంది. వన్స్ ఇన్ ఏ వైల్ క్లీన్ చేస్తూ ఉంటాను కదా, అది ఈరోజు అనమాట. ఇంకా అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మొక్కలన్నీ వాటి ప్లేస్లో అవి పెట్టేస్తున్నాను. నా మైండ్లో ఎప్పటి నుంచో పెట్టుకున్న టాస్క్ ఇది క్లీన్ చేయాలి ఈ ప్లాంట్ స్టేషన్ అని చెప్పి ఈరోజు కుదిరింది. ఇది సాటర్డే వ్లాగ్. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను 2 ఇడ్లీ విత్ సాంబార్ అండ్ 50 grams చట్నీ తీసుకొని తింటున్నాను. నా ఫేస్ మీద పింపుల్స్ చూసారా? ఇట్స్ దట్ టైమ్ ఆఫ్ ద మంత్. మనకి పీరియడ్స్ వచ్చే ముందు కానీ పీరియడ్స్ వచ్చిన తర్వాత కానీ పింపుల్స్ వస్తాయి కదా, అది అందుకే అంత ఎర్రగా ఇంతలా వచ్చేసాయి పింపుల్స్. అండ్ ఇక్కడ అభికి స్కూల్లో ఒక ప్రెజెంటేషన్ ఉందంట. వాళ్ళ అక్క ఎలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలి, ఇవన్నీ వాళ్ళ తమ్ముడికి నేర్పించింది. అందుకే మాకు ఇక్కడ ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు. అభికి ఫ్రైడే కూడా హాలిడే ఉన్నింది. వాడు ప్రెజెంటేషన్ అదంతా బాగా చూసుకున్నాడు. మా ఇంట్లో సాంబార్ చేశారు అంటే అది ఒక 2 days వరకు అలానే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి మేమే కలిపి పెట్టాల్సి ఉంటుంది. ఎంత కాదు అనుకున్నా కొంచెం మిగులుతూనే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే ఇలా ఉప్మాలు, దోశలు ఏ ఉంటే అవి దాంట్లోకి నేను తినేస్తాను. ఇంకేమీ లేవంటే బొరుగుల్లో అయినా తినేస్తాను నేను. నాకు సాంబార్ అంటే చాలా పిచ్చి. అన్నట్టు యుఎస్ఏలో అయితే బ్లాక్ ఫ్రైడే, థ్యాంక్స్ గివింగ్ సేల్స్ అయితే పిచ్చగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఉంటాయో లేదో అనుకుంటూ ఏవో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ కుకీస్ ఉంటాయి కదా, దాంతోపాటు ఇలా డీల్స్ సేల్స్ ఉన్నాయని టెంప్ట్ చేస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో సరే ఉన్నాయో లేదో చూద్దాము అని చెప్పేసి మాకు దగ్గరలో మిక్మ్యాక్ మాల్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వచ్చాము. అక్కడికి రాగానే కింద ఫ్లోర్లోనే లేబుల్స్ అని ఒక స్టోర్ ఉంటుంది. దాంట్లో కంప్లీట్ క్లోజింగ్ సేల్ పెట్టారు. ప్రతిదీ క్లియరెన్స్లో పెట్టారు అప్ టు 80% వరకు. సో దాంట్లో కొన్ని థింగ్స్ తీసుకున్నాను. అండ్ అక్కడ ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ, టాకింగ్ క్రిస్మస్ ట్రీ పెడతారు ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ వచ్చాము అండ్ ఈ ఇయర్ కూడా వచ్చి చూసాము. అయిపోయింది, 2 photos తీసుకుంటే దాని పని అయిపోతుంది. అండ్ అక్కడే ఒక మాల్లో ఈ దుబాయ్ చాక్లెట్లు ఉంటాయి కదా, ఫేమస్ కునాఫా చాక్లెట్స్ చాలా ట్రెండ్ అయ్యాయి కదా. వీటి కోసం ఎన్ని రోజుల నుంచి నేను వెతుకుతున్నాను అంటే నాకు ఎక్కడైనా దొరుకుతాయా, ఆన్లైన్లో దొరుకుతాయా, అమెజాన్లో ఏమో చాలా ప్రైస్ ఉన్నాయి అని చెప్పి చూస్తూ ఉంటే నాకు ఈ స్టోర్లో కనిపించాయి. ఇది వర్తా కాదా అంటే నేను ఒకటి ట్రై చేశాను. ఇది వరకు అది అంత ఎక్కువ ఏం నచ్చలేదు, బట్ ఇది బాగుంటుందో లేదో అనుకుని ట్రై చేశాను. కానీ సీరియస్లీ చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ కునాఫా చాక్లెట్ డెఫినెట్లీ వర్త్ అనిపించింది. యూజువల్లీ పిస్తాచు ఫ్లేవర్ ఒకటే నేను చూసాను, కానీ ఈ స్టోర్లో మాత్రం ఒక 4-5 రకాల ఫ్లేవర్స్ పెట్టారు. పిస్తాచు, ఫెరారో రోషర్, ఇలా కుకీస్ అండ్ డో, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ పెట్టారు. అన్నీ బాగున్నాయి, అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి. నాకైతే మెయిన్గా కునాఫాదే ఎక్కువ నచ్చింది. అండ్ మినిసో స్టోర్ ఎంతమందికి తెలుసు? సచ్ ఎ క్యూట్ స్టోర్ కదా. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. ఇండియాలో ఎప్పుడు చూసినా కానీ ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు మినిసోకి వెళ్ళాము అని చెప్పి. అందుకే ఇక్కడ ఏమున్నాయా అని చెప్పి నేను కూడా ఈ స్టోర్కి వచ్చాను. ఈ స్టోర్ ఫస్ట్ చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ప్రైజెస్ మాత్రం కొంచెం బాగానే ఉన్నాయి, అంత తక్కువ ఏం లేవు. కానీ మేకప్ ఐటమ్స్, క్యూట్ ఎస్థెటిక్ స్టఫ్ ఉంటుంది కదా, ఎస్పెషల్లీ గర్ల్స్కి చాలా నచ్చుతుంది. పండుకి స్టోర్ ఎంత నచ్చిందో.
నాకైతే ఇక్కడ కొన్ని సెంట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లో బాత్రూంలో పెట్టడానికి ఫ్రెషనర్స్ ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా క్యూట్గా అనిపించాయి అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ అభికేమో ఇక్కడ లబ్బూబూస్ ఉంటాయి కదా, అవి నచ్చాయి. పిల్లలిద్దరికి స్టఫ్డ్ టాయ్స్ అంటే చాలా ఇష్టము. అవి చూసి చాలా ముడిచిపోయాడు, కానీ నేనేం కొనించలేదు ఎందుకంటే అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి నిజంగానే. అండ్ ఈ స్టిక్స్ ఉన్నాయి చూడండి, పోకీ చాక్లెట్ స్టిక్స్, ఇవి భలే ఉంటాయి అసలు, మస్ట్ ట్రై. ఆ తర్వాత నేనేంటంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ టైంకి అంతా నేను పండుగకి ఇవి చేసి పెడతాను ఎక్కువ. ఈ మధ్య కాలంలో అయితే ఒక 2-3 months చేయలేదు, కానీ నేను మళ్ళీ చేస్తున్నాను. ఎస్పెషల్లీ నాకు నల్ల నువ్వులు నేను ఇన్ని రోజులు తెచ్చుకోలేదు, ఇన్ని రోజులు వైట్ నువ్వులతోనే చేసేదాన్ని. ఈసారి నల్ల నువ్వులు తెచ్చుకొని లడ్డూలు చేస్తున్నాను. ఏం లేదండి, 1/2 కప్పు పీనట్స్, 1/2 కప్పు నల్ల నువ్వులు, ఈ 2 ఇండివిజువల్ గా వేయించుకోవాలి. ఇంకొక 1/2 కప్పు బెల్లము, ఈ 3 ఇంగ్రీడియంట్స్. దాంతో పాటు 1/2 కప్లో ఇంకొక 1/2 అనమాట, అంటే 1/4 కప్ అలాగా కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా వేయించుకుంటాను నేను. జస్ట్ అలా దూరగా వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇవి మనకి 15 minutesలోనే లడ్డూస్ అన్నీ అయిపోతాయి. సో ఇవన్నీ దూరగా వేయించేసుకొని మిక్సీకి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఎండు కొబ్బరి, నా దగ్గర ఆల్రెడీ స్ట్రెడెడ్దే ఉంది కాబట్టి నేను అదైతే మిక్సీకి వేయట్లేదు. ఓన్లీ నువ్వులు, శనక్కాయ విత్తనాలు అండ్ బెల్లం మాత్రమే వేసి మిక్సీకి పడుతున్నాను. గర్ల్స్ కనే కాదు, మనమైనా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ మెన్స్ట్రుయేషన్ టైంలో ఏంటంటే ఐరన్ లాస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. నువ్వుల్లో ఐరన్ అండ్ జింక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది బోన్ హెల్త్కి, ఈ టైంలో ఎస్పెషల్లీ బోన్ హెల్త్కి వాళ్ళకి సపోర్ట్ చేయడమే కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ పీసీఓడి ఇలా ఉన్న వాళ్ళైతే ఇలాంటి లడ్డూలు తీసుకుంటే డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అగైన్ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ అండి, దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అయితే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అంతే. దీంట్లోకి నేను 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేశాను. అసలు సూపర్ టేస్ట్ ఉంటాయి తెలుసా. దీన్ని ఇలా లడ్డూలాగా చేసుకుంటే అయిపోతుంది. మనం నాగుల చవితికి నువ్వుల పిండి లడ్డూలు చేసుకుంటాం కదా, సేమ్ టేస్ట్ అట్లే ఉంటుంది. వైట్ నువ్వులతో చేసుకునే దానికంటే కూడా దీంతో చేసుకుంటే బ్లాక్ నువ్వులతో ఇంకా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ పిల్లలకి డెఫినెట్లీ చేసి పెట్టండి. మంత్లీ వన్స్ అన్న ఈ లడ్డూలు ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి బాగుంటుంది. గర్ల్స్ ఒకటే తినాలని కాదు. సో దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ చేసి నైట్ అయ్యేసరికి నా కిచెన్ హాలత్ ఇట్లుంది. ఈరోజు నేను డిష్ వాషర్ వేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే దాంట్లోకి నేను అసలు సింక్లో చాలా సామాన్లు ఉన్నాయండి, పొద్దుటి నుంచి పండేవి కూడా. ఈరోజు వర్కౌట్, వాకింగ్ అన్నీ అయిపోయేసరికి నేను కొంచెం టయర్డ్ అయిపోయాను. ఇంకా ఈవినింగ్ ఈ లడ్డూలు చేసి ఆ తర్వాత ఇంకా కొంచెం పనులు అవి చేసుకునేసరికి నాకు కొంచెం టయర్డ్గా అనిపించింది. వేరే పనులు చేసుకున్నాను. ఎస్పెషల్లీ బట్టలు మడతేసాను. బట్టలు ఎన్ని వేస్తుంటే అన్ని వస్తూనే ఉన్నాయి. అండ్ మా ఆయన టొరంటో వెళ్ళొచ్చారు కదా, ఆ బట్టలు వాష్ చేసి ఐరన్ చేసి పెట్టేశాను. ఆ పని చేసేసరికి నిలబడి కొంచెం కాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి. నాకు ఈ ఐరన్ లడ్డూలు చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. ఇప్పుడు డిష్ వాషర్ వేసేసిన తర్వాత అందులో పాట్ పెట్టి క్లోజ్ చేసి 1 hour ఎక్స్ప్రెస్ క్లీనింగ్ పెట్టేశాను. అండ్ నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఎలాగో పీరియడ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది యాజ్ ఏ గర్ల్ మామ్గా. నాకు తెలీదు మీలో ఎంతమంది కనెక్ట్ అవ్వరో తెలీదు. ఇట్స్ బిట్ పర్సనల్, బట్ నా ఫీలింగ్ షేర్ చేసుకోవాలనుకున్నాను. అంటే ఇలాంటివి నేను యూజువల్లీ మాట్లాడను, బట్ నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అంటే నా ఏజ్ వాళ్ళు, జనరల్లీ నా ఏజ్ వాళ్ళకి ఒక 8, 9, 10 years బేబీస్ ఉండొచ్చు. కొంచెం తక్కువ చిన్నపిల్లలే ఉండొచ్చు. బట్ టీనేజ్ పిల్లలు ఉంటారు కదా, గర్ల్స్ ఉంటారు కదా. సో ఆ గర్ల్ మామ్స్ కనెక్ట్ అవ్వచ్చు. నేనైనట్టే మీరు కూడా అవ్వచ్చు. ఏంటి అంటే, యూజువల్లీ పీరియడ్స్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఏంటంటే ఇఫ్ నాకు పండుగ ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ దగ్గర టైమింగ్సే ఉంటాయి. అయితే నాకేమనిపిస్తుంది అంటే, పాపకు వచ్చిన ప్రతిసారి అదెందుకో నేను కూడా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. అంటే ఏదో నాకే అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ 2 అన్కంఫర్టబుల్గానే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా కొత్తగా డెలివరీ అయ్యారు అనుకోండి, మనము బేబీస్ పొట్టలో కిక్ చేస్తూ ఉంటారు కదా, కిక్ చేసినప్పుడు ఒక 3-4 months డెలివరీ అయిపోయిన తర్వాత 3-4 months 5-6 months వరకు కూడా మనం ఆ కిక్స్ ఫీల్ అవుతూ ఉంటాం. ఈవెన్ నాకు అబ్బు టైంలో అలానే జరిగింది. నాకు ఇంకా ఏదో కడుపులో ఇలా ఏదో తిరుగుతూ ఉన్నట్టు అలానే అనిపించేది అనమాట. అండ్ అది వెరీ కామన్, వెరీ న్యాచురల్. అండ్ అలానే నేను దీని గురించి కూడా సెర్చ్ చేశాను, ఇలా మామ్స్ కూడా ఫీల్ అవుతారా అని చెప్పి. నేను తెలుసుకున్నది ఏంటి అంటే, మీలో ఎంతమంది కనెక్ట్ అవుతారో నాకు తెలియదు. కనెక్ట్ అయితే మాత్రం డెఫినెట్లీ నాకు చెప్పండి. వాళ్ళ పిల్లలకి పీరియడ్స్ వస్తే ఈవెన్ మామ్స్ కూడా ఫీల్ అవుతారు. అంటే ఎస్పెషల్లీ
ఒక 1-2 ఇయర్స్ వరకు అలాగా ఫీల్ అవుతూ ఉంటారంట. ఫిజికల్గా పీరియడ్ వచ్చినట్టు కాదు కానీ ఎమోషనల్ సింకింగ్ అనేది ఒకటి ఉంటుందంట. ఇది ఎప్పుడు ఎలా జరుగుతుంది అంటే ఒక మదర్ అండ్ డాటర్ ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ బాండ్ షేర్ చేసుకున్నప్పుడు ఇలా మనం కూడా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుందంట. ఇది నేను రీసెంట్గా తెలుసుకున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఇలా మన కిడ్స్ కానీ ఎమోషనల్గా ఫిజికల్గా స్ట్రెస్డ్గా అలా ఫీల్ అయినా కానీ హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కదా, అలా ఫీల్ అయినా కానీ అది మదర్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంపతి రెస్పాన్స్ అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే అరే మన పిల్లలు అలా ఫీల్ అవుతున్నారే అనే ఎంపతితో మనం కూడా దాంతో సింక్ అవుతామంట. మనము ఆల్రెడీ ఆ ఫేజ్ని చూసేసే వచ్చాం కాబట్టి, అంటే చూస్తూనే ఉంటాం చూసేసే వచ్చాం కాబట్టి మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ సెన్సేషన్స్ని గుర్తుపెట్టుకొని ఉంటుందంట. అలాంటి టైంలో మన పిల్లల్ని చూసినప్పుడు ఈ ఆటోమేటిక్గా మనకు కూడా ఆ ఫీలింగ్ వస్తుందంట. ఇది కూడా నేను ఒకటి తెలుసుకున్నాను. ఇవి నాకు ఎవరూ చెప్పలేదు, ఇలాంటివన్నీ ఉంటాయని. చాలామందికి తెలుస్తుందో లేదో కూడా నాకు తెలియదు, ఇది ఎంతమంది కనెక్ట్ అవుతారో కూడా నాకు తెలియదు. కానీ నాకెందుకో చెప్పాలనిపించింది, ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి నాతో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారేమో అని నేను షేర్ చేస్తున్నాను. ఇవన్నీ బయట ఎక్కువ ఎవరు మాట్లాడరు కదా, అంటే ఈవెన్ మదర్స్ కలిసినా కూడా అలా కామన్గా మాట్లాడుకునే టాపిక్స్ కాదు కదా, అందుకే నాకు షేర్ చేయాలనిపించింది. ఇలా ఎవరైనా ఫీల్ అవుతారా అని. ఇంకొక పాయింట్ కూడా ఉంది, హార్మోనల్ మిర్రరింగ్ అంట. ఇదేంటో నాకు తెలియదు కానీ ఇది కూడా ప్రూవెన్ కాదు, సైన్స్లో ఏం ప్రూవ్ చేసి లేదు. కానీ కాకపోతే ఒకే ప్లేస్లోనే ఉంటారు కదా మామ్ అండ్ డాటర్, లైక్ క్లోజ్గా ఒకే ప్లేస్లోనే కలిసి లివ్ చేస్తున్నప్పుడు ఆ బిహేవియరల్ సింకింగ్ అనేది జరుగుతూ ఉంటుందంట. లైక్ ఎమోషనల్ బాండింగ్ కానీ మూడ్స్ క్రేవింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయంట. ఎనీవేస్ ఈరోజు టాపిక్ అంతా నేను వాటి గురించి కూడా కవర్ చేస్తున్నాను కాబట్టి చెప్పాలి అనిపించింది, ఇలా ఎంతమంది మదర్స్ ఫీల్ అవుతారు అని చెప్పి. నేను నా చిన్న కోతి, పెద్ద కోతి చిన్న కోతి. ఒరిజినల్ ప్రైస్ 160 అంట ఇన్స్టంట్ పాట్, అండ్ ఇక్కడ 65కి వస్తుంది. మేము 7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము ఇన్స్టంట్ పాట్ అండ్ స్టిల్ వీఆర్ యూజింగ్ ఇట్. రైస్కి పప్పుకి అన్నీ ఒకేసారి పెట్టుకోవచ్చు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ టైం. నేను షాపర్స్ డ్రగ్ మార్ట్కి వచ్చా, అక్కడ కూడా చాలా వరకు క్లియర్ అవుట్ సేల్స్ అవన్నీ పెట్టారు. అయితే ఇందులో నేను రెగ్యులర్గా వాడే ఫౌండేషన్ ఒకటి సేల్లో పెట్టారు, లైక్ లిటరలీ 50% ఆఫ్. సో నా షేడ్ వచ్చేసి 208 సన్ బేజ్. సో ఇది చూడండి $25 ఉండేది, $12.99 కంటే $13కి వస్తుంది. లిటరలీ 50% ఆఫ్లో వస్తుంది. ఒక లిప్స్టిక్ కూడా తీసుకున్నాను, అవి కూడా ఇక్కడ ఏదో ఉంటుంది, అది కూడా 50% ఆఫే ఉంటుంది. చూడండి ఇది తీసుకున్నాను. షాపర్స్ డ్రగ్ మార్ట్లో చాలా స్టఫ్ క్లియర్ అవుట్ సేల్ పెట్టారండి. లైక్ లిటరల్లీ 50% ఆఫ్కి అన్నీ వచ్చేస్తున్నాయి. అన్నీ కాదండి, మోస్ట్ ఆఫ్ ద పర్చేజెస్ మన రెగ్యులర్ యూస్ చేసే ఐటమ్స్ కూడా 50% ఆఫ్, లేదంటే ఒక్కొక్క రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్స్ ఒక్కొక్క ఐటమ్ మీద $5, $4, $6, $8 ఇలా తగ్గించి పెట్టారు. ఎవరైనా కెనడాలో ఉంటే మాత్రం ఒక్కసారి షాపర్స్ డ్రగ్ మార్ట్ని విజిట్ చేయండి. మనకి ఇంకా పీసీ ఆప్టిమమ్ పాయింట్స్ అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా మనం రీడీమ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు స్టాక్ అప్. ఇంకా నేను కాస్కోకి మిగతా స్టోర్స్కి అయితే వెళ్ళలేదు. యూజువల్లీ నేను బ్లాక్ ఫ్రైడే థ్యాంక్స్ గివింగ్ సేల్స్ అంటే అంత ఎక్సైట్ అవ్వను, ఎందుకంటే యుఎస్లో అయితే ఆల్ ద టైం ఉంటాయి. మేము యుఎస్ వచ్చిన కొత్తలలో అయితే లిటరల్లీ షాప్స్ ముందు క్యూ కొట్టేవాళ్ళు అనమాట 11 ఇయర్స్ బ్యాక్. బట్ ఇప్పుడు అంత లేదు, ఎప్పుడు డీల్స్ ఉండనే ఉంటాయి ఏదో ఒక ఐటమ్ మీద, అందుకే అంత ఎక్సైట్ అవ్వాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. బట్ ఈసారి ఎందుకో కెనడాలో ఏమైనా ఉన్నాయా లేదా చూద్దాము అని చెప్పి వెళ్తే స్టోర్కి నాకు కావాల్సిన మేకప్ ఐటమ్స్ మీద చాలా వాటి మీద సేల్స్ పెట్టారు. నాకు లిప్స్టిక్స్ అలాంటివి అంటే చాలా ఇష్టము, అవైతే సేల్లో ఉన్నాయి. కాకపోతే నేను వెళ్ళే టైంకి కొన్ని అయిపోయాయి. బట్ ఇట్స్ నెవర్ టూ లేట్. నాకైతే కావాల్సినవి అయితే దొరికాయి. నేను అతిగా తెచ్చుకోలేదు, కానీ ఏం తెచ్చుకున్నానో లాస్ట్లో అయితే చూపిస్తాను, మర్చిపోకుండా చూడండి. నేను కొంటుంటే నా పిల్లలకు కుళ్ళు వచ్చేస్తుంది. వాళ్ళు కూడా మేము ఏదైనా టాయ్స్ కొనొచ్చా అని చెప్పేసి టాయ్స్ సెక్షన్కి వచ్చారు. మేము అక్కడ వాల్మార్ట్లో ఏదో చూసుకుంటుంటే ఇంకా వీళ్ళంతటా వీళ్ళు టాయ్స్ సెక్షన్కి వచ్చి వాళ్ళకి కావాల్సినవి కూడా ఎత్తుక్కుంటున్నారు. ఏదో గేమ్ నచ్చిందంట, తీసుకుంటారంట. అది మొత్తానికి ఇద్దరు కలిసి ఒక గేమ్ తీసుకున్నారు. ఆ తర్వాత నేను వచ్చాను నెయిల్ పాలిష్ సెక్షన్కి. ఇక్కడికి రాకుండా ఎలా ఉంటాను చెప్పండి, నాకేమన్నా నెయిల్ పాలిష్లు నచ్చుతాయా, అవేమన్నా డీల్స్లో పెట్టారా అని చెప్పొచ్చాను. ఇక్కడ నాకు ఒక ఎలక్ట్రిక్ కాదు
నెయిల్ పాలిష్ బ్రష్ కనపడింది, పెన్ లాంటిది కనపడింది. అదేదో తెచ్చుకున్నాను కానీ అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదండి. అది వర్క్ అయితే నేను మీకు చూపిస్తాను. ట్రై చేశాను ఇంట్లో అయితే, బట్ అంత వర్క్ అవ్వలేదు. ఇంకా నిక్స్ బ్రాండ్లో ఒక ఫౌండేషన్ సేల్లో పెట్టారు. ఇదేంటో ట్రై చేద్దామని. నేను లారియల్ ప్రోగ్లో తప్ప వేరే ఏ ఫౌండేషన్కి ఇంతవరకు షిఫ్ట్ అవ్వలేదు. మేబ్లిన్ ట్రై చేశా కానీ నాకు అంత నచ్చలేదు. బట్ ఇది ఓకే, ఆఫ్లో పెట్టారు కదా, ఆఫర్లో పెట్టారు కదా అని చెప్పి తెచ్చుకున్నాను. ట్రై చేసిన తర్వాత మీతో షేర్ చేస్తాను. షేడ్ వచ్చేసి లైట్ మీడియం నాకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. మీడియం టు డార్క్ ట్రై చేశాను, అది కొంచెం షేడ్ మిస్ మ్యాచ్ అయింది. ఐ వాంట్ టు ట్రై దిస్ బ్లష్. $5 క్లియర్ అవుట్ సేల్, $20 అక్కడ ఉన్నది. ఇదేంటి అసలు, ఇది ఇలా ఉంది, షేడ్ చాలా డిఫరెంట్గా ఉంది. అదేదా మ్యాటరు. ఏం తెచ్చుకున్నానో చూపిస్తాను. ఫైనల్ టచ్, ఇంకా లాస్ట్ వచ్చాము, బ్లాగ్కి ఎండింగ్ వచ్చాము. నేనైతే ఈ 2 బాత్రూమ్ రిఫ్రెషర్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఆ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ తీసుకున్నాను ఫ్రమ్ మినిసో, ఈ 3 కూడా. అండ్ ఇది ఒకటి కొలాజన్ మాస్క్, చాలా వైరల్ అవుతుంది కదా, ఇది వేరే బ్రాండ్ది బట్ తెచ్చుకున్నాను ట్రై చేద్దామని చెప్పేసి. అండ్ ఈ బ్యాగ్లో ఏమున్నాయో చూపిస్తాను. ఫస్ట్లో మీకు చెప్పాను కదా, లేబుల్స్ లైక్ సేల్, క్లోజింగ్ సేల్ పెట్టారు, స్టోర్ క్లోజింగ్ సేల్ పెట్టారు అని చెప్పేసి. అందులో చాలా తక్కువకే వచ్చాయి. ఇది జస్ట్ $12, $15, $7-8 అంతే. ఈ డ్రెస్ అయితే జస్ట్ $12 ఉంది. దీనికి బెల్ట్తో పేరప్ చేస్తే బాగుంటుంది అనిపించి తెచ్చుకున్నాను. అండ్ ఈ టీషర్ట్స్ నాకు పండుకి తెచ్చుకున్నాను. ఇంకా మేకప్ విషయానికి వస్తే ఈ 2 నెయిల్ పాలిషెస్ తెచ్చుకున్నాను. 2 for $6. అండ్ ఈ 2 రెగ్యులర్ ఎసెన్షియల్స్లో భాగంగా నేను షాంపూస్ తెచ్చుకున్నాను. నేను రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ ఇది, కాకపోతే ఇవి కూడా $4 ఏమో తక్కువ పెట్టారు రెగ్యులర్ ప్రైస్ మీద, అవి తెచ్చుకున్నాను. ఈ 2 లిప్స్టిక్స్ కూడా చాలా తక్కువ, హాఫ్ ప్రైస్కే పెట్టారనమాట. షేడ్స్ అయితే చాలా బాగున్నాయి, అందుకే ఈ 2 తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఫౌండేషన్స్లో ఈ 2 ఫౌండేషన్స్ అన్నీ కవలపిల్లల్లాగా 2 ఫౌండేషన్స్, 2 నెయిల్ పాలిష్లు తెచ్చుకున్నాను నాకే తెలియకుండా. అండ్ ఈ 2 లిప్ లైనర్స్ తెచ్చుకున్నాను, ఒక కాజల్ తెచ్చుకున్నాను, ఐలైనర్ తెచ్చుకున్నాను. అండ్ ఇంకంతే, ఇంతకుమించి ఒక బ్లష్ తెచ్చుకున్నానండి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.